స్ట్రక్చరల్ ఫంక్షనలిస్ట్ ట్రెడిషన్ ఇన్ ఇండియా. అసలు ఫస్ట్ బ్రేక్ ద వర్డ్. స్ట్రక్చరల్ అంటే ఏంటి? ఫంక్షనలిజం అంటే ఏంటి? ఇక్కడ స్ట్రక్చర్ అంటే ఇన్స్టిట్యూషన్స్ లైక్ క్యాస్ట్, ఫ్యామిలీ, రిలీజియన్, విలేజ్, ఎకానమీ ఇలాంటివన్నీ స్ట్రక్చర్ కిందకు వచ్చేసినాయి. ఫంక్షన్ అంటే హౌ దీస్ ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ సొసైటీ వర్క్ అండ్ రిమైన్ స్టేబుల్. ఇవన్నీ సొసైటీ వర్క్ అవడానికి ఎలా కారణమైనవి, సొసైటీ అనేది స్టేబుల్గా ఎలా ఉంది వీటి వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హ్యూమన్ బాడీ తీసుకుందాం. హ్యూమన్ బాడీనే సొసైటీ అనుకుందాం. మన లంగ్స్, బ్రెయిన్, కిడ్నీస్, వాట్ ఎవర్ ద థింగ్స్, అవన్నీ సైమల్టేనియస్లీ లేదంటే అవన్నీ వర్క్ అవ్వడం వల్లే కదా మనం బతుకున్నాం. అంటే అలాగే క్యాస్ట్, ఫ్యామిలీ, రిలీజన్, విలేజ్, ఎకానమీ, కిన్షిప్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఉండడం వల్లే సొసైటీ అనేది కూల్గా, ప్లెజెంట్గా, స్టేబుల్గా ఉంది అని చెప్పేసి స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అనమాట. మెయిన్ వెస్టర్న్ థింకర్స్ టాల్కెట్ పాసన్స్, రోబర్ట్ కే మటన్, రాట్లిఫ్ బ్రౌన్, మెలినోస్కి, వీళ్ళు మెయిన్ వెస్టర్న్ థింకర్స్ అనమాట. అసలు ఈ అప్రోచ్ ఎందుకు బాగా ఇంపార్టెంట్ అయింది ఇండియాలో? ఎందుకంటే ఇండియన్ సొసైటీ ఆ పూర్వకాలంలో ఏంటంటే ఇండాలజీ అనేది ఉంది కదా. మోస్ట్లీ ఇండియన్ సొసైటీ అనేది ఏన్షియన్ టెక్స్ట్, స్క్రిప్చర్స్, ఇండాలజీ వీటి మీదే ఇండియన్ సొసైటీని చదివేవాళ్ళు అనమాట. బట్ ఇండిపెండెన్స్ వచ్చినాక సోషాలజిస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ రియల్ గ్రౌండ్ లెవెల్ అండర్స్టాండింగ్. అసలు ఏంటి ఫీల్డ్ స్టడీస్, నిజమైనది విలేజ్ స్టడీస్. ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి పీపుల్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు అక్కడ రాసిన దానికి ఇక్కడ ఉన్నదానికి పొంతనుందా, ఇవంతా తెలుసుకోవడం స్టార్ట్ అయింది. అందుకే అది చాలా ఫేమస్ అయింది. జస్ట్ ఏదో డిస్క్రిప్టివ్ వచ్చేసరికి అది నమ్మేసి ఇట్లా ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోవాలి కదా. అంతేందుకు పెళ్లి చేసేటప్పుడే ఆ అమ్మాయి మంచిదా అంటే 10 మందిని అడుగుతారు మంచిదా, 10 మందిని కూడా ఇంకా నాకు తెలిసి చాలా మందిని అడుగుతారు. గ్రౌండ్ రియాలిటీ నిజమా కాదమ్మా, జస్ట్ ఏదో మంచిది అంటే మంచి చెప్పలేము మనం. అందుకని సో మోస్ట్ ఇంపార్టెంట్ స్కాలర్ వచ్చేసరికి ఎంఎన్ శ్రీనివాస్ గారు. So M.N. Srinivas is considered the main scholar of structural functionalism in India. His contribution: used field studies instead of holy books, studied real villages and communities. నిజంగా కమ్యూనిటీస్, నిజంగా విలేజెస్ని స్టడీ చేశాడు. స్టడీడ్ కూర్గ్స్, కొండవాస్ అంటారు కూర్గ్స్, మైసూర్లో ఉండే కొండవాస్ని రియల్గా స్టడీ చేశారు. అంటే ఎట్లా, అక్కడ వెళ్ళి నివసించుంటారు, అక్కడ వెళ్ళి ఉండి అసలు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, రిలీజన్ ఎలా ఉంది, ఇక్కడ కిన్షిప్ ఎలా ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేశారు ఆయన రియల్గా టెక్స్ట్. అప్పుడులో ఏంటి బుక్స్లో ఎలా ఉంది ఇలానే ఉండుంటారు. కానీ ఇప్పుడేంటి మారింది, సొసైటీ చేంజ్డ్, అంటే ఐడియాస్ గాట్ చేంజ్డ్, పీపుల్ గాట్ ఎవాల్వ్డ్. He mostly focused on caste, family, religion, village life, social change. ఇతని మెయిన్ ఫీచర్స్: ఫస్ట్ హోలిస్టిక్ స్టడీ. సొసైటీ మొత్తం ఒక హీ స్టడీడ్ యాజ్ ఎ హోల్. ఎగ్జాంపుల్ క్యాస్ట్ ఇప్పుడు క్యాస్ట్ అనేది ఉందనుకో, క్యాస్ట్ని రిలీజన్తో లింక్ చేస్తాడు, ఎకానమిక్తో లింక్ చేశాడు, పాలిటిక్స్, మ్యారేజ్, ఇట్లా డిఫరెంట్ వాటితో లింక్ చేసి హోలిస్టిక్గా చదివాడు అనమాట. ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ వర్క్, డైరెక్ట్ అబ్జర్వేషన్. ఇక్కడ ఇండిపెండెన్స్ తర్వాత సోషలిస్ట్ అనే వాళ్ళు చాలా వాటికి విలేజెస్కి వెళ్ళి అక్కడ పీపుల్తో పాటు వాళ్ళు కూడా ఒకళ్ళుగా లివ్ చేసేవాళ్ళు అనమాట. చేసి వాళ్ళు రిచువల్స్ గురించి, కస్టమ్స్ గురించి, ఫ్యామిలీ లైఫ్, ఆక్యుపేషన్స్, క్యాస్ట్ రిలేషన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట. ఫీల్డ్ వర్క్ ఇతను కూడా మన ఎంఎస్ శ్రీనివాస్ గారికి. అండ్ ది థర్డ్ వన్ ఈస్ స్టడీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఇన్స్టిట్యూషన్స్ వర్ స్టడీడ్ బేస్డ్ ఆన్ వాట్ రోల్ దే ప్లే ఇన్ ద సొసైటీ. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏం లేదు, ఇందాక మనం చూసాం కదా, క్యాస్ట్, ఫ్యామిలీ, కిన్షిప్ ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ కింద వస్తాయి. అసలు సొసైటీలో ఏ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సిస్టమే తీసుకుందాం. క్యాస్ట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు డివైడెడ్ వర్క్. బ్రాహ్మణాస్ ఒక టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు, వైశ్యాస్ ఒక టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు, డివైడెడ్ వర్క్ అనమాట. మెయింటైన్డ్ సోషల్ రిలేషన్స్, క్రియేటెడ్ సోషల్ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ క్యాస్ట్ అనేది గుడ్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది దాని యొక్క సోషల్ ఫంక్షన్ ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే ఎగ్జాంపుల్లో. నెక్స్ట్ ఫోకస్ ఆన్ విలేజ్ స్టడీస్. ఇండియన్ విలేజెస్ వర్ సీన్ యాజ్ స్మాల్ మోడల్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. Village studies became very famous in sociology.
మోస్ట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చాలా మంది విలేజెస్లో ఉండడానికి స్టార్ట్ చేశారు. తర్వాత సిటీస్ అంతా మేబీ, బట్ స్టార్టింగ్లో అయితే విలేజెస్ మోడల్ అనేది ఫేమస్ అయిపోయింది. ఇంపార్టెంట్ స్కాలర్స్ మన ఎంఎన్ శ్రీనివాస్ గారు, ఎస్సి దుబే, కేఎం కపాడియా, ఇరావటి కార్వే. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎంఎన్ శ్రీనివాస్. ఫస్ట్ వన్ ఈస్ సాంస్క్రిటైజేషన్. అంటే ఏంటి? లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ప్రాక్టీసెస్, అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళని ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళ స్టేటస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. లోయర్ క్యాస్ట్ అడాప్ట్ అప్పర్ క్యాస్ట్ ప్రాక్టీసెస్ టు ఇంప్రూవ్ స్టేటస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మీట్ తింటారు అని జనాలు తింటారు, కానీ వాళ్ళేంటి వెజిటేరియన్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఎందుకు? అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అప్పట్లో వెజిటేరియన్గా ఉండేవాళ్ళు మోస్ట్లీ, ఇప్పుడు కాదు అప్పట్లో. అండ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు సాక్రెడ్ సింబల్స్ ధరించేవాళ్ళు. ఈ లోయర్ క్యాస్ట్ అనేవాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, అంటే వాళ్ళ ఉండడానికి ట్రై చేస్తారు అనమాట. దాన్ని సాంస్క్రిటైజేషన్ అంటారు. సాంస్క్రిటైజేషన్ సింపుల్ ఏంటంటే లోవర్ క్యాస్ట్ అడాప్ట్ అప్పర్ క్యాస్ట్ ప్రాక్టీసెస్ టు ఇంప్రూవ్ స్టేటస్. నెక్స్ట్, డామినెంట్ క్యాస్ట్. ఏ క్యాస్ట్ బికమ్స్ డామినెంట్ వెన్. ఒక డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నాయనుకోండి. ఒక రీజన్లో ఎస్సీ బాగా ఇదిగా ఉంటుంది, ఇంకొక రీజన్లో ఓసీ బాగా ఇదిగా ఉంటుంది, అంటే డామినెంట్గా ఉంటుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజన్లో ఎస్సీ అనేది బాగా డామినెంట్గా ఉందనుకోండి, మేబీ ఆ రీజన్లో వాళ్ళకి ల్యాండ్ ఎక్కువ ఉండొచ్చు, లేదంటే పొలిటికల్ పవర్ ఎక్కువ ఉండొచ్చు, లేదంటే పాపులేషన్ స్ట్రెంత్ ఎక్కువ ఉండొచ్చు, ఎకనామిక్ పవర్ ఎక్కువ ఉండొచ్చు. ఈ ఫ్యాక్టర్స్లో ఏదైనా అయి ఉండొచ్చు. దాన్ని డామినెంట్ కాస్ట్ అంటాం మనం. నెక్స్ట్, వెస్టర్నైజేషన్. చేంజెస్ ఇన్ ఇండియన్ సొసైటీ డ్యూ టు వెస్టర్న్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ, లా. విలేజ్ స్టడీస్. మన ఎంఎస్ శ్రీనివాస్ గారు రాంపూరా విలేజ్ అనేది స్టడీ చేశారు. అక్కడే ఇందాక ఏదో చెప్పా కదా, కూర్గ్ అనే వాళ్ళని కూడా స్టడీ చేయడం జరిగింది కదా. మైసూర్లో ఉన్న కూర్గ్స్ని కూడా స్టడీ చేయడం జరిగింది. అండ్ ఈ రాంపూరా విలేజ్ కూడా స్టడీ చేయడం జరిగింది. దెన్ ఫేమస్ బుక్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. సో కంట్రిబ్యూషన్స్: మేడ్ సోషాలజీ ఎంపెరికల్, బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్, సర్వేస్, ఫీల్డ్ వర్క్. షోడ్ ఇండియన్ సొసైటీ ఈస్ చేంజింగ్. అంటే స్టార్టింగ్గా ఏముండదు, చేంజ్ అవుతుంది. మనం అక్కడ వెళ్ళి అబ్జర్వ్ చేస్తేనే చేంజెస్ కనిపిస్తాయి నిజానికి. హెల్ప్డ్ అండర్స్టాండ్ క్యాస్ట్, విలేజ్, ఫ్యామిలీ, రిలీజియన్, సోషల్ చేంజ్. క్రిటిసిజం: ఇగ్నోర్డ్ కాన్ఫ్లిక్ట్. మోస్ట్లీ హార్మనీ గురించే చెప్పారు మన సార్ అనేవారు. నెక్స్ట్, కాస్ట్ అప్రెషన్ ఈయన కూడా చూపిలా. అక్కడ గురియా గారు కాస్ట్ అప్రెషన్ గురించి అంత తీయలేదు, ఈయన కూడా తీలా. ఇన్ఈక్వాలిటీ, ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవేం లేవు, ఈయన కూడా సేమ్. సపోర్టెడ్ స్టేటస్ క్యూ. సమ్టైమ్స్ ఇట్ లుక్డ్ like caste system was being justified. Next, too village centered. Cities, industries ivanta ignore chesaru sir. No big theory. Indian structural functionalism was called diluted because it mixed many approaches. దీన్ని డైల్యూటెడ్ అంటే ఏం లేదు, 2-3 పదార్థాలు తెచ్చి కలిపేయడం మామూలుగా సొల్యూషన్ అయితే. ఇది కూడా అంతే, ఆయన అప్రోచెస్ అనేవి మిక్స్ చేసేసారు, సో దాన్ని డైల్యూటెడ్ అని అన్నారు. సో దట్స్ ఆల్.